నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నానే, ఇది నాకు ఎంతవరకు ప్రయోజనకరం? దీనివల్ల ప్రతిఫలం ఏంటి? ఉంది, తింటున్నా, తిరుగుతున్నా, తలగబోసుకుంటున్నా, ఊరేగుతున్నాను, ఓకే మంచిదే. బ్రతుకు ఇందుకేనా? బ్రతుకు ఇదే, దీని కొరకేనా? మీరు కొంచెం ఈ ధోరణిలో ఆలోచించి మనసుని కాస్త కుదుటిపాటు చేసుకోండి. తిరగడం, ఉండడం, ఊరేగడం ఇందుకొరకేనా బ్రతుకు? నేను బ్రతికేది దీని కొరకేనా? నా దేవుడు నన్ను బ్రతికించింది ఇందుకొరకేనా? నా దేవుడు నన్ను పంపించింది ఇందుకొరకేనా? ఈ బ్రతుకులో నేను సాధించవలసింది ఇదేనా? మీరేమనుకోరంటే ఒక మాట అంటాను నేను. కొంతమందికి దేనికి బ్రతుకు తెలియదండి. వాళ్ళ ధోరణి ఏంటంటే దేవుడు పుట్టించాడు, తింటున్నా, తిరుగుతున్నా, ఉంది, ఊరేగుతున్నా, అంతే కదండి. అంతేగాని జీవితం సార్థకం అవడంలో నేను తీసుకునవలసిన నిర్ణయాలేంటి? ఆ వేదిక మీదకి ఎక్కరండి. ఇప్పుడేంటి నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఒక ఇంటికి ఒక తల్లి నన్ను ప్రార్థన చేయించడానికి తీసుకెళ్ళింది. ఇంచుమించు 2 ఎకరాల స్థలంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. 2 ఎకరాల స్థలంలో ఉంటుంది, పెద్ద ఇల్లు. వాళ్ళది రాయల్ కంపెనీ అనుకోండి, సరే ఓకే. ఆనవాలు, ఆధారాలు, ఆధార్ కార్డులు మీకు వద్దులే, చెప్పింది చాలు, ఇంటే చాలు. మీరు ప్రార్థన చేయించడానికి తీసుకెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తుంటే నాకు దడ పుట్టింది. ఓయమ్మో, ఇదేమంటారు, ఓయ్ ఇంచుమించు 2 ఎకరాల స్థలంలో ఉంటుంది ఇల్లు, భలే కట్టుకున్నారు, ఉంది కాబట్టి కట్టుకున్నారులేండి, వాళ్ళు కట్టుకుంటే మనకేంటి. సరే ఆ ఇంట్లోకి తీసుకెళ్లారు, కూర్చోబెట్టింది నన్ను తల్లి. కూర్చున్న కాఫీ ఇస్తే తాగుతుంటే ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. ఆయన వస్తే నన్ను పరిచయం చేశారు, మా పాస్టర్ గారు అండి. అట్లా అంటే మీరేమనుకోద్దండి, కనీసం ఆయనకి వందనాలని చెప్పడం కానీ, సరే వందనాలంటే రాదనుకో, నమస్కారం అన్న చెప్తారు లేదా? నమస్తే అండి అంటారా? మేముండే మా పాస్టర్ గారండి, మా చర్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తీసుకొచ్చామని నన్ను తీసుకెళ్ళిన సహోదరు చెప్తే అన్నాడు. చూడండి, డబ్బు ఎత్తు లోకపు మత్తు. ఏంటిదే? డబ్బు ఎత్తు లోకపు మత్తు అట్లాగే ఉంటుంది అన్నాడు. ఓ అబ్బో అనుకున్నా. సరే కూర్చున్నాను. ఆయన కాఫీ తాగిన తర్వాత, నేను పలానా చర్చిలో పాస్టర్గా ఉంటానండి, ఇదిగో మీ సహోదరి నన్ను ప్రార్థన చేయించడానికి తీసుకొచ్చింది అని నేను మాట్లాడుతూ, మీరు ఏం చేస్తుంటారండి అట్లా అంటే, ఆయన ఏదో ఒక 10 నిమిషాల్లో అంతే టకటక మాట్లాడాడు. అయిపోయింది అనుకోండి. ఒక మాట చెప్తాను వినండి. నేను అన్నాను, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు బాగా బిజీగా తిరుగుతూ ఉంటారు కదా, వ్యాపారాల్లో బాగా మీరు ఇదిగా ఉంటారు కదా, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మంచి కాపుదల, భద్రత అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కౌగిల్లో దాచుకునేటట్లు నేను ప్రార్థనలు పెడతానండి. ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మా వైపు వచ్చినప్పుడు ప్రార్థనా మందిరం వైపు రండి. ఇంకంతే కదా మనం పిలిచేది, అంతేనా కాదా? అంతేగాని అక్కడ కూర్చొని నీ సూపు బాగుందా, నీ నడక బాగుందా, నీ బతుకు బాగుందా అన్నాను అనుకో, వీపు విమానం మోగుద్ది. మనం సమయస్ఫూర్తితో సమయాన్ని బట్టి జ్ఞానంగా నడుచుకోవాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ముక్కులున్నాయా, నోరుందా, కదలగలవా అంటే ట్రాక్టర్లో ఎక్కి పంపిస్తారు అక్కడి నుంచి మనల్ని. సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. నేను అన్నాను, మీరు ఎప్పుడన్నా మా మందిరం వైపు వచ్చినప్పుడు రండి, ఒకసారి మందిరం దగ్గరికి రండి. అట్లా అని ఒక మాట అన్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తానండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అన్నా. మీరు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏమన్నాడు తెలుసా ఆయన? ఏమండి బ్రదర్ గారు, మా పరిస్థితులు చూస్తున్నావు కదా మీరు, మంచి వ్యాపారాలు ఉన్నాయి, వెల్ సెటిల్డ్, మాకు ఇంకా దేవుడితో పని ఏంటండి? అట్లాగే అన్నాడండి. చూస్తున్నావు కదా మా పరిస్థితులన్నీ, వెల్ సెటిల్డ్, వ్యాపారాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది, ఏం తక్కువేమి లేదు, మళ్ళీ దేవుడితో మాకేం పనండి? అయ్యో బాబోయ్, గుండె జల్లుమనింది నాకు. మాకు ఇంకా దేవుడితో పనేంటా? ఇంకేం మాట్లాడతామండి? నేను ఒక చిన్న చిరునవ్వి నవ్వి, ఏంటి బ్రదర్ అలా అంటారేంటి, దేవుడితో పనేంటి, దేవుడు లేకుండా మనం ఎలా ముందుకు వెళ్తాం అట్లా అంటే అన్నాడు ఆయన. సరే మనకి ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో వెళ్ళాము, చిన్న ప్రార్థన చేసేసి రావాలి, చెప్పాల్సిన 2 మాటలు చెప్పాను. సరే బ్రదర్ ప్రార్థన చేస్తాను, వెళ్తానని చిన్న ప్రార్థన చేసేసి వచ్చేసానండి. నేను చాలాసేపు ఆలోచించాను, ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నాకు దేవుడితో పని ఏంటి అంటాడు. అయ్యా బాబోయ్, అంటే ఇప్పుడు ఆయన ధోరణి ఏంటి? నాకేది తక్కువైతే, నాకేది కొదువైతే,
నాకేదైనా కావాల్సి వస్తే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఇది ఇవ్వు అనాలి. అసలు అడగాల్సిన అవసరం ఏముందండి, నాకు అన్నీ ఉంటే. అట్లా బాధాకరమైన ఒక విషయం చెప్తాను. ఒక 8 నెలల తర్వాత సూర్యాపేట దగ్గర ఈయన భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతుంటే సూర్యాపేట దగ్గర ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు ఎవరిదో కాదు, ఈందే. అవునండి, భయంకరమైన పరిస్థితి. దేవుని మహాకృప, బ్రతికి బయటపడ్డాడు. అవును, బ్రతికి బయటపడ్డాడు. కారు చూసిన వాళ్ళు ఎవ్వరూ ఈ కారులో ఉన్నవాళ్ళు బతికారంటే నమ్మరు. కానీ ఈయన బతికి బయటపడ్డాడు. సరే, కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయ్యారనుకో, తర్వాత సంగతి. బతికి బయటపడ్డాడు. పేపర్లో కూడా వేశారు ఆ రోజు ఆ విషయం. సరే, అది తెలిసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి నా సహోదరి నాతో చెప్పింది, అన్న ఇట్లా యాక్సిడెంట్ అయిందన్న, ఆయనకి పలానా అట్లా అన్నమ్మా అన్న, ప్రార్థనలు పెడతాంలే అమ్మ అని చెప్పి అయిపోయింది. తర్వాత ఆయన్ని మరలా హాస్పిటల్ నుంచి భీమవరం హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తే మరలా వెళ్ళాలి కదా. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కదా. అవును, నేను మొన్న వెళ్ళాను, వెళుతూ నన్ను చూసి అన్నాడు, నేను వెళ్ళను అంటే ఎట్లా? అవకాశం ఇచ్చాడు దేవుడు. కారు పోతే పోయింది, మనిషి బతికిచ్చాడు కదా, తీసుకొచ్చి పెట్టాడు. మనం వెళ్ళాలి కదా అని ఆమె రమ్మంటే, అమ్మ తప్పనిసరిగా వస్తానమ్మా, ఎక్కడికి వెళ్ళడం మానేసైనా ఈయన దగ్గరికి వస్తా, ఎందుకంటే దేవుడు నాకు ద్వారం తెరిచాడు కదా, అవకాశం ఇచ్చాడు కదా, వెళ్దాం పదా అని మీరు నమ్మండి, వెళ్ళి పలకరించాను ఆయన్ని. ఏ నోటితోనైతే ఆయన దేవుడితో నాకేంటండి అన్నాడో, నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే పలకరిస్తే అదే నోటితో అంటాడు, ఆ దేవుడే నన్ను బతికించాడండి. చూసారండి? మరి ఏంటి, మనం అనుకోకూడదు, కానీ దేవుడు ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ సరిగ్గిస్తాడండి. అదే నోటితో అంటున్నాడు, దేవుడు నన్ను బతికించాడండి. లేకపోతే ఈరోజు మీరు నమ్మండి, ఇప్పటికీ నాకు ఆ సీన్ గుర్తుంది. ఆయన నాతో మాట్లాడుతూనే పడుకుని 2 కళ్ళల్లో జల్లమని కళ్ళు నీళ్ళు వదిలాడండి. ఆ దేవుడు బతికించకపోతే నా బిడ్డలను ఈరోజు నా కళ్ళతో చూసుకునేవాడిని కాదండి. కారు చూసిన వాళ్ళు ఎవరు బతికేనని అనుకోలేదండి. ఆ డోర్లో అవన్నీ అయితే కట్ చేసి నన్ను తీశారండి లోపల నుంచి. కానీ ఆశ్చర్యమైన సంగతి, దేవుడు నాకేమి ప్రాణహాని లేకుండా. నిజమే, నేను అనేది ఏంటంటే, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని జార విడుచుకుంటే చాలా పోగొట్టుకుంటామండి. మరి మోషే, మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ఇంతేనా బ్రతుకు? తినడం, తాగడం, తిరగడం, ఉండడం, ఊరాగడం. అది ఆయన చెప్పాడు కదా, నాకేం తక్కువ ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఏంటి, మీకు అర్థమైనట్టుందండి? అర్థమవుతుంటుంది. మరి అన్ని దేవుడి చిత్రత, నాకేంటి కొద్దువా, నాకేంటి తక్కువ. ఇప్పుడు ఆయనకి ఏదో 2 ఎకరాల స్థలంలో ఇల్లు ఉందని, వ్యాపారాలు ఉన్నాయని, ఫ్యాక్టరీలు ఉన్నాయని, చేతి నుండి డబ్బు ఉందని, ఒంటి మీద బంగారం ఉందని, ఇంటి నుండి జనం ఉన్నారని ఆయన మురిసిపోయాడు. ఆయన దానికి ఏమంటాడు? నాకేంటి తక్కువ, దేవుడితో నాకేంటి పని అంటాడు. మరి మోషే అట్లా అనలేదే. మోషే ఆలోచించాడండి, ఏంటి ఈ సంపద దేని కొరకు, ఈ సమృద్ధి దేని కొరకు, ఈ సహవాసాలు ఎందుకు కొరకు, ఈ ఐశ్వర్యం దేని కొరకు, అసలు నా బ్రతుకు దేని కొరకు? అంతే. వెంటనే ఇంకా తడువు చేయలే. నేను ఇలాగ ధ్యానించే ఈ వాక్యాన్ని, నేను ఇలా అర్థం చేసుకున్న ఈ వాక్యాన్ని, వెంటనే ఒక మంచి నిర్ణయం తీసేసుకున్నాడు. 4 అడుగుదాం, పేదరాలు పెద్దమ్మని అడుగుదాం, పెద్దమ్మ కొడుకుని అడుగుదాం, ఇట్లా ఏం అనుకోలేదండి. ఇంకా డైరెక్ట్గా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమని? ఈ అల్పకాలం, ఏ అల్పకాలం? బ్రతికే ఈ అల్పకాలం, ఈ బ్రతుకున్న ఈ అల్పకాలం, వింటున్నారా? ఈ బ్రతికే ఈ కొద్ది దినాలు, ఈ మానవుని ఆయుష్యం ఉన్న ఈ కొద్ది షార్ట్ పీరియడ్, ఈ షార్ట్ టైం, ఈ వాల్యుబుల్ లైఫ్, ఈ విలువైన ఈ జీవిత పనువు చాలా కొంచెం కాలమే కదా. ఈ కొంచెం కాలం పాపభోగాన్ని అనుభవించుట కంటే ఎంత మంచి నిర్ణయం అంటే, నిజంగా ఆ వాక్యాలను తలంచుకుంటున్నప్పుడే మనలో ఒక నూతనత్వం కలగాలండి. అల్పకాలం ఈ పాపభోగాన్ని అనుభవించుట కంటే, చూసారండి, ఆ ఒక్క నిర్ణయం అతని లైఫ్ గ్రాఫ్ ఎంత రేజ్ చేసిందో చూడండి మీరు. ఆయన ఏమి కొబ్బరికాయలు తీసుకెళ్ళి
కొబ్బరికాయలు కొట్టి మొమ్ముత్తులు వెలిగించి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఇండ్లలో ఉంటే కుదరదని అడవిలోకి వెళ్ళిపోలా. ఒక్క నిర్ణయం అతన్ని ఎంత గొప్పవాణినిగా చేసింది, ఎంత ఉన్నతమైన వ్యక్తిగా మార్చి గొప్ప స్థితికి తీసుకుని వెళ్ళిందో మీరు ఆలోచించాలి. ఈ అల్పకాలం ఈ పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి నిలిపాడంట. మరి మన దృష్టి దేని మీద? ఆ ఒక్క నిర్ణయం చూడండి, దేవుని మనసును గెలిచింది, దేవుని హృదయాన్ని గెలిచింది, దేవుని దృష్టిలోనికి తీసుకుని వెళ్ళింది, దేవుని చిత్తంలో అతనిని నిలబెట్టింది. ఒక్క వ్యక్తి లక్షల కాల్బాలానికి మాదిరిగా మార్చబడిన ఘనమైన పాత్రగా నిలిచాడు.